దేశంలోని 1652 భాషలు ఉండగా గిరిజనులు మాట్లాడే భాషలే సుమారు 600 దాకా ఉన్నాయట. దేశంలోని మొత్తంగా 1652 భాషలు ఉండగా అందులో గిరిజనులు మాట్లాడే భాషలే సుమారు 600 ఉన్నాయన్నమాట. భారత రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లోని ఇప్పటికీ 22 భాషలుగా అధికార గుర్తింపు పొందగా అందులో గిరిజనులు మాట్లాడే మణిపురి, డోంగ్రీ, బోడో, కొంకణి, సంతాలి భాషలు మాత్రమే చోటు దక్కింది 22 భాషల్లోనే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా దాదాపుగా 20 రాష్ట్రాల నుంచి వస్తున్న బంజారాలు హిందీ తర్వాత అత్యధికంగా తమ సాంప్రదాయంగా భాషగా గోర్బోలీని మాట్లాడుతున్నారు. ఇది గోర్బోలి అనమాట. ఇది బంజారా భాషలాగా ఉంటుంది. కానీ అతిపెద్ద సమూహం కలిగిన లంబాడీ భాషకు రాజ్యాంగబద్ధ గుర్తింపు విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నమాట. బంజారాలు మాట్లాడే భాష అంతరించే దశలో ఉందని, భాష ద్వారానే బంజారాలు తమ సంస్కృతి సాంప్రదాయ ఆచరణ కాపాడుకుంటున్నారని, కానీ బంజారాలతో పాటు కొన్ని రకాల తెగల భాషలకు లిపి లేదన్న సాకుతో ఇతర భాషల పాలకులు వాటిపై రుద్దుతున్నారని వీళ్ళు ఆరోపిస్తూ అంటే శాస్త్ర సాంకేతిక రంగాల సర్వేంగా అభివృద్ధి చెందిన మన దేశంలో మాతృభాషల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందనమాట. దేశంలో మాతృభాషలు ఎన్ని అలాగ చూస్తే 1652 అనమాట. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు కూడా తోడే మాతృభాష కనుమరుగా తప్పని పరిస్థితి దాపురించింది. ఆంగ్ల భాష అంతర్జాతీయ భాషకు రూపాన్ని చెందుతున్న ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో మాతృభాషలు అంతరించిపోతున్నాయన్నమాట. అంతరించిపోతున్న భాషల్లో బంజారాలు మాట్లాడే గోర్బోలి కూడా ఒకటి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర తెలుగు భాషను ఆంగ్ల భాషగా అధిగమించినట్లు గిరిజన భాషలను అధిగమిస్తుంది తెలుగు. లంబాడీ, బంజారాలు గిరిజన భాషకు గుర్తింపు లేదు, లిపి లేదు. గిరిజనుల భాష మౌలికమైన కావడం వలన నిరాధనకు గురవుతుందన్నమాట. భారత రాజ్యాంగంలోని 5-6 షెడ్యూల్లో పేర్కొన్న గిరిజన రాష్ట్రాల్లో 693 తెగలకు చెందిన 10 కోట్ల మంది జనాభా ఉందన్నమాట. భారత రాజ్యాంగంలోని 5-6 షెడ్యూల్లో పేర్కొన్న గిరిజన రాష్ట్రాల్లో 698 తెగలకు చెందిన 10 కోట్ల మంది జనాభా ఉందన్నమాట. మన దేశంలో మొత్తం భాషల్లోనే 1652, అందులో గిరిజన మాట్లాడే భాషలే 600. అంటే మొత్తంగా 698 తెగలు ఉంటే అందులో 600 భాషలు మాట్లాడుతున్నారు. ఇదనమాట. 1950లో హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విలీనమైనప్పుడు భాషా సంయుక్త రాష్ట్రాలుగా అవతరించిన తర్వాత ఆదివాసీ, గిరిజన విద్యార్థుల మీద తెలుగు రుద్దారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల క్రితం రాజీవ్ విద్యా మిషన్ RVM ద్వారా బంజారా భాషలో తెలుగు లిపిని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వాచకాలుగా ముద్రించి ప్రత్యేక పాఠశాలను నెలకొల్పి ఆయా భాషా సంబంధ బోధకులను కూడా నియమించిందనమాట. ఇలా కొంత ప్రయత్నం చేసినా కొన్ని సాంకేతిక లోపాల వల్ల నేడు పాఠశాలలు పనిచేయట్లేదు. అంటే బంజారా భాషలో తెలుగు లిపితో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వాచకాలు ముద్రించింది అనమాట. ప్రత్యేక పాఠశాల నెలకొల్పి ఆయా భాషా సంబంధిత బోధకులను కూడా నియమించింది అనమాట ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ విద్యా మిషన్ కింద. కొన్ని సాంకేతిక లోపాలతో నేడు ఆ పాఠశాల పనిచేయట్లేదు. భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో గోర్బోలి భాషను చేర్చాలని డిమాండ్తో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వివిధ రూపాల్లో పోరాడుతున్న సమస్య పరిష్కారం కావట్లేదు. బంజారా అస్తిత్వానికి గోర్బోలి కీలకమైనది. బంజారాల భాష రాజ్యాంగంతో కల్పించిన తగిన ప్రోత్సాహం అందించాలని బంజారాలను కోరుతున్నమాట. దేశంలోనే 600 రకాల భాషలు బంజారాలు గిరిజనులు మాట్లాడుతున్నమాట. ఇందులోనే భాష ఏంటంటే గోర్బోలి. బంజారాలు ఎక్కువ మాట్లాడతారు. దీన్ని గుర్తింపు ఇవ్వాలని వీళ్ళు పోరాడుతారన్నమాట. దేశంలోనే 1600 భాషలు ఉంటే అందులో 600 భాషలు ఈ గిరిజన భాషలు అనమాట. ఇవన్నీ వీటిని కూడా గుర్తించాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.